సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ 9వ భాగంలో మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీ కంటిన్యూ చేద్దాం. భూమి మీద ఆత్మజ్ఞానాన్ని, అంతర్ప్రపంచాన్ని అధ్యయనం చేయడానికి దేహమనే వాహనాన్ని ఆత్మ ధరించడం జరుగుతుంది. భూభౌతిక ప్రపంచంలో ఏది కావాలంటే దాన్ని సాధించుకోగల సర్వసమర్థతను మీ ఆత్మశక్తి కలిగి ఉంది. మీ దేహం అందుకు కావలసిన అన్ని హంగులను తనలో ఇమిడ్చుకుని ఉంది. మీరు ఏర్పరచుకున్న సంకల్పాలు, ఆశయాలు, కోరికలు, భయాలు అన్నీ భౌతిక తలంలో ఎందుకు వాస్తవ రూపం పొందడం లేదని మీరు ప్రశ్నించుకుంటుంటారు. వాటిలో కొన్ని మాత్రమే భౌతిక వాస్తవం పొందుతున్నాయి, మరికొన్ని భౌతిక వాస్తవం పొందడం లేదు. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అనే కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోవడం వల్ల మీకు ఆ ప్రశ్న తలెత్తుతుంది. మీ ఆలోచనలు, సంకల్పాలు, భయాలు తీవ్రమైన బలమైన శక్తి కలిగి ఉన్నప్పుడు వాటి శక్తి 3 డైమెన్షనల్ భౌతిక ప్రపంచం యొక్క శక్తి స్థాయి ఫ్రీక్వెన్సీలకు సమానమైనప్పుడు అవి భౌతిక సంఘటనలుగా సృష్టించబడుతున్నాయి. భౌతిక ప్రపంచంలో మీకు కావలసిన సహాయం, సమాచారం మరి జ్ఞానం అంతా కూడా మీ కాన్షియస్ మైండ్ ద్వారా మీ అంతర్ ప్రపంచం నుండి సరఫరా అవుతుంటుంది. మీ పరిమిత జ్ఞానంతో, మీ అపనమ్మకాలతో మీ కాన్షియస్ మైండ్ను ఆటంకపరచనట్లయితే ప్రతి క్షణము మీరు మీ అంతర్వాణి నుండి సందేశాలను వినగలుగుతారు. భౌతిక ప్రపంచంలో మీ కాన్షియస్ మైండ్ను గనుక శ్రద్ధతో ఉపయోగించుకోగలిగితే మీ జీవిత చైతన్య వికాసానికి సరిపడా జ్ఞానాన్ని మీ అంతర్ప్రపంచము నుండి పొందవచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ నుండి అంటే అంతర్ప్రపంచము నుండి ఎప్పటికప్పుడు భౌతిక ప్రపంచంలో చైతన్య పరిణామానికి కావలసిన సందేశాలు మీకు అందించబడుతూ ఉంటాయి. వాటిని స్వీకరించడానికి మీరు ఎంతో ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి, అనారోగ్యం గురించి ప్రతి క్షణము మీ ఆలోచనలు, సంకల్పాల ద్వారా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాటికనుగుణంగానే మీ దేహం ప్రతి క్షణము తన ఆరోగ్యంలో మార్పులు చేసుకుంటుంది. మీరు ఎరుకలో ఉన్నప్పుడు, ఎరుకలో లేనప్పుడు కూడా మీరు కలిగి ఉన్న నమ్మకాలు, భయాల వల్ల ప్రతి క్షణము మీ అంతర్ప్రపంచానికి సూచనలు అందుతూనే ఉంటాయి. మీరు నమ్మకాలు, భావాలు మార్చుకున్న క్షణమే అనారోగ్యం నుండి ఆరోగ్యానికి, ఊబకాయం నుండి తేలిక శరీరంలోనికి, బద్ధకం నుండి చురుకుదనంలోనికి మార్పులు చేసుకోవడానికి మీ దేహం సర్దుబాట్లు చేసుకుంటుంది. మీ ఆలోచనలు విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉండి భౌతిక వాస్తవం పొందడానికి సిద్ధంగా ఉంటాయి. వాటికి ఊహాశక్తితో, సంకల్ప శక్తితో ప్రేరణ కలిగించినప్పుడు భౌతిక ప్రపంచంలో వాస్తవం పొందుతాయి. భౌతిక సృష్టిని అంతర్శక్తి నుండి బాహ్య ప్రపంచంలోనికి తీసుకుని రావడంలో ఊహాశక్తి చాలా బలవంతమైనది. ఊహాశక్తి అంతర్ప్రపంచంలో ఇమిడి ఉన్న మెకానిజంని యాక్టివేట్ చేయించి భౌతిక తలంలో భౌతిక సంఘటనల సృష్టి జరిగేటట్లు చేస్తుంది. చంద్రమండలానికి పంపించాల్సిన ర్యాకెట్కు ఇంధనం ఏ విధంగా అవసరమో మీ సంకల్పాలు, కోరికలు, భయాలు అంతర్ప్రపంచం నుండి భౌతిక ప్రపంచంలో వాస్తవం పొందడానికి ఊహాశక్తి అనే ఇంధనం అవసరం. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఊహాశక్తికి ఫీలింగ్స్, ఎమోషన్స్, నమ్మకాలు తోడైతే భౌతిక సంఘటనల సృష్టి మరింత వేగవంతం అవుతుంది. ఊహాశక్తి, ఫీలింగ్స్, ఎమోషన్స్, నమ్మకం అనే వ్యవస్థ మీ సంకల్పాలను అంతర్ప్రపంచం నుండి భౌతిక ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా సృష్టించడం చేస్తుంది. వర్తమాన ప్రపంచంలో సంభవిస్తున్న రాజకీయ పరిణామాలు, మత పరిణామాలు, సంఘం ద్వారా మీరు పొందుతున్న జ్ఞానం, కాలేజీలలో మీకు బోధించబడే విషయాలు, మీకు ఆధ్యాత్మిక విషయాలు గాని, జీవిత శాస్త్రం గురించి గాని, కార్యకారణ సంబంధం గురించి గాని, జీవజాతుల చైతన్య పరిణామం గురించి గాని అవగాహన కలిగించడం లేదు. దేహానికి గల మహిమాన్విత శక్తిని గురించి మీ వైద్యశాస్త్రం విస్మరించింది. అవి మీకు దుఃఖాన్ని, అశాంతిని, అనారోగ్యాన్ని, హింసను కలుగజేయడంతో పాటు మానవ జాతి మరియు జీవజాతుల చైతన్య పరిణామాన్ని గుర్తించడంలో విఫలమైనాయి. కాన్షియస్ మైండ్ ద్వారా అంతర్ప్రపంచం నుండి వర్తమాన జీవితానికి చైతన్య వికాసం కలిగించడం కోసం ఎప్పటికప్పుడు సందేశాలు ఇవ్వబడుతూనే ఉన్నాయి.
కానీ మీరిదివరకు ఏర్పరచుకున్న అభిప్రాయాలు, పరిమిత నమ్మకాల వల్ల స్వాభావికమైన మీ ఇంటెలిజెన్సు ఆటంకపరచడం జరుగుతుంది. మీ వ్యక్తిగత సమస్యలు, దుఃఖాలు అన్నీ కూడా దీన్ని ఆటంకపరచడం వలన సంభవిస్తున్నాయి. మీ పరిమిత నమ్మకాలు, భయాలు, సందేశాలు మీ అంతర్ప్రపంచానికి గల ద్వారాలను బిగించేస్తున్నాయి. సైకో ఎనలిస్టులు, సైకాలజిస్టుల మీద ఆధారపడడం వల్ల మీరు మరింత శక్తిహీనులవుతున్నారు. వాళ్ల వల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు, తాత్కాలిక ఉపశమనం తప్ప. అనారోగ్యం గురించి, దుఃఖం గురించి, భౌతిక సమస్యల గురించి భయపడడం, బాధపడడం మానేసి మీ ఆలోచన విధానాన్ని నిర్మాణాత్మకంగా మలుచుకోండి. మీ కాలుకి గాయమైతే పదే పదే దాన్ని గుర్తుంచుకోవడం బదులు ఆ గాయం నయమైపోయినట్లుగా, మీ కాలు చాలా స్వస్థతగా ఉన్నట్లుగా మీ మనోశక్తిలో ఊహించుకోండి. మీ అంతర్ప్రపంచం అందుకు సిద్ధమయ్యి నయం చేయడం ప్రారంభిస్తుంది. భౌతిక ప్రపంచంలో మిమ్మల్ని ఒక సమస్య బాధిస్తుంటే ఆ సమస్య పరిష్కారం అయినట్లు మీ మనోశక్తిలో ఊహించుకోండి. ఊహాశక్తి, ఫీలింగ్స్, ఎమోషన్స్ ప్లస్ నమ్మకము అనే సూత్రాన్ని పాటించండి. ఆ సమస్య ఇట్లే పరిష్కారం అవుతుంది. డాక్టర్లు మాత్రమే వ్యాధిని నయం చేస్తారని మీరు నమ్మినట్లయితే వాళ్ల దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, దానివల్ల మీకు ఒరిగేది తాత్కాలికమే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. మీ దేహాన్ని మహిమాన్వితమైనదిగా భావించి ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళు చెయ్యరు. ఈ భూమి మీద కోట్లాది మంది జనాభాకు ఆత్మశక్తి గురించి, చైతన్య పరిణామం గురించి తెలియదు. దేవుడు అనే కాన్సెప్ట్ను వాళ్ళ అహం లెవెల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇంటలెక్చువల్ అని భావించే వాళ్ళు కూడా తమను దేవుడు అనేవాడు శాసిస్తున్నాడని, స్వర్గం నరకం అనేవి ఉన్నాయని నమ్ముతున్నారు. మృత్యు భయం అందరినీ పీడిస్తూ ఉంది. జరామరణాలు అనేవి శ్వాస నిశ్వాసాల్లాంటివి అనే కాన్సెప్టు చాలా మందికి తెలియదు. భయం, సందేహం, పరిమిత జ్ఞానం, మానసిక సోమరితనం వల్ల మానవజాతి భౌతిక సమస్యలతో, దుఃఖంతో మునిగి ఉన్నది. అయినప్పటికీ మీ అంతర్ప్రపంచం యొక్క కృప వలన దేహంలో గుండె కొట్టుకోవడం, మీ శ్వాస ప్రక్రియ, ఊపిరితిత్తులు పనిచేయడం లాంటివి చాలా ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. మీరు స్వప్నావస్థలో ఉన్నప్పుడు మీ అంతర్శక్తి నుండి సందేశాలు అందుతూ ఉండడం వల్ల మీరు ఎరుక లేనప్పటికీ జీవిత చైతన్య పరిణామం అలా సాగుతోంది. మీ సంకల్పాలు, ఊహాశక్తికి అనుగుణంగా మీ అంతర్ప్రపంచం స్పందించి భూభౌతిక వాతావరణం నుండి పరమాణువులు, అణువులతో మీ దేహాన్ని సృష్టించింది. దేహం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అంతర్ప్రపంచం ఉంటుంది. ఈ పరమాణువులు, అణువులే ఒక గ్రూపుగా ఏర్పడి జీవకణాలుగా తయారవుతున్నాయి. మీ దేహం, జీవితానుభవాలు, మీ జీవితంలో భౌతిక సంఘటనలు చాలా స్వేచ్ఛగా, ఆహ్లాదంగా, అకస్మాత్తుగా అంతర్ప్రపంచం నుండి సృష్టించబడుతున్నాయి. మీరు ఏర్పరుచుకున్న నమ్మకాలు, భయాలు, సంకల్పాలు మీ భౌతిక అనుభవాల చుట్టూ కంచెను ఏర్పరుస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ను ప్రాక్టీస్ చేయండి. సుఖాసనంలో హాయిగా కూర్చొని కళ్ళు మూసుకోండి. కొన్ని నిమిషాల పాటు శ్వాసను గమనించండి. శ్వాసను గమనించడం వల్ల మీ మైండ్లో గందరగోళం, ఆలోచనలు తొలగిపోతాయి. తరువాత ఈ క్రింది విధంగా ఫీల్ అవ్వండి. 1. ఆత్మశక్తికి అవధుల్లేవు. ఆత్మ అనేది భౌతిక దేహానికి మాత్రమే పరిమితం కాదు. ఆత్మ దేహం లోపల, దేహం వెలుపల వ్యాపించింది. 2. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను. భౌతిక ప్రపంచంలో నా జీవితంలో ప్రవేశించే భౌతిక సంఘటనలన్నీ నా అంతర్ప్రపంచం నుండే ఉద్భవిస్తున్నాయి. 3. భౌతిక ప్రపంచంలో ఎదురయ్యే అన్ని సవాళ్లకు, సమస్యలకు పరిష్కారం నా అంతర్శక్తిలోనే ఉంది. నా ఆత్మశక్తితోనే నా సమస్యలను, సవాళ్లను అధిగమిస్తున్నాను. ఈ సమస్యలు, సవాళ్లు నా జీవితంలో జ్ఞానాన్ని పెంచడానికి ప్రవేశించే భౌతిక సంఘటనలుగా భావిస్తున్నాను. 4. ఈ సృష్టి అంతటా చైతన్య శక్తి నిండి ఉంది. భౌతిక ప్రపంచంలో అన్ని వస్తువులలో, అన్ని భౌతిక సంఘటనలలో చైతన్య శక్తి నిండి ఉంది. నేను పొందే భౌతిక అనుభవాలన్నీ కూడా చైతన్య శక్తితో నిండి ఉన్నాయి. 5. భౌతిక ప్రపంచం అనే నిర్దేశ చట్రంలో నా చైతన్య పరిణామానికి కావలసిన భౌతిక సంఘటనలను, భౌతిక పరిస్థితులను సృష్టించుకోగల స్వేచ్ఛను కలిగి ఉన్నాను. 6.
భౌతిక వాస్తవం, భౌతిక సృష్టి, చైతన్య పరిణామం అనేవి చాలా సునాయాసంగా, అప్రయత్నపూర్వకంగా అంతర్ప్రపంచము నుండి బాహ్య భౌతిక ప్రపంచంలోనికి మలచబడే ప్రక్రియలే. ఇవన్నీ నా ఆత్మశక్తి నుండి వెలువడుతున్నాయి. 7. నా ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్, ఊహలు, కలలు ముందరగా అంతర్ప్రపంచంలో ప్రారంభ సంఘటనలుగా ఏర్పడి తరువాత బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా భౌతిక వాస్తవం పొందడంలో చైతన్య శక్తి, విద్యుదయస్కాంత శక్తి, అంతర్ధ్వని, అంతర్కాంతి పాలు పంచుకుంటున్నాయి. పైన కనబరిచిన అన్ని పాయింట్స్ను మీ అంతరంగంలో ఫీల్ అవుతూ ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మీ ఫీలింగ్స్ మరింత ఉత్తేజాన్ని పొందుతాయి. మీ పాత భావాలు, పాత నమ్మకాలు, పాత కాన్సెప్ట్లను పక్కనబెట్టి మీ అంతర్శక్తి, అంతర్ప్రపంచం యొక్క విశిష్టతను ఫీల్ అవుతూ ఆస్వాదించండి. ఈ ప్రాక్టీస్ సరైనదా కాదా? నేను చేస్తున్నది కరెక్టేనా? నేను సరైన రీతిలో ఫీల్ అవుతున్నానా? ఇతరులు నా గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? లాంటివి పక్కన పెట్టి వారంలో ఒకసారి 10 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయండి. మీ సాధన, మీ ఫీలింగ్స్ ముఖ్యంగాని ఇతరులు మీ పట్ల ఏర్పరచుకున్న అభిప్రాయాలు, ప్రామాణికాలను మీరు పట్టించుకోనవసరం లేదు. ఈ ఎక్సర్సైజ్ వల్ల మీకు జీవితం పట్ల ఆసక్తి, జీవితం అర్థవంతమైనదిగా ఉన్నట్లు, మీరు దేహం మాత్రమే కాదు ఆత్మశక్తి కూడా అనే అవగాహన కలుగుతుంది. ప్రతిరోజు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. దీనిని ప్రయాసపడి, కష్టపడి సాధన చేయవలసిన పని లేదు. ఒక ఆటగా, తమాషాగా, ఎంజాయ్మెంట్ కోసం అన్నట్లు ప్రాక్టీస్ చేయండి. మీ అంతరంగంలో ఏమేమి ఫీల్ అవుతున్నారో అంతా స్వీకరించండి. ఈ ఎక్సర్సైజు మీరేంటో మీకు తెలియజేస్తుంది. మీ అంతర్ప్రపంచంతో మీకు సంబంధాన్ని కలుగజేస్తుంది. మీతో మిమ్మల్ని ఉండేటట్లు చేస్తుంది. మీ అంతర్ప్రపంచంలో చైతన్య శక్తిని స్పందింపచేసి విద్యుదయస్కాంత శక్తిని ఉత్తేజింపచేస్తుంది. ఆత్మశక్తికి అవధులు లేవు. ఇది అన్ని దిశలా వ్యాప్తి చెంది ఉన్నదన్న భావన కలుగజేస్తుంది. మీరు నిరాశ, నిస్పృహలతో ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ను సాధన చేయండి. మీకు రిలీఫ్ వస్తుంది. మీ చుట్టూ మీరు ఆశించిన భౌతిక పరిస్థితులు ఆటోమేటిక్గా ఆకర్షింపబడతాయి. ఆశాకర ధోరణి మీకు అలవడుతుంది. మీ ఆలోచనలు, ఎమోషన్స్, నమ్మకాల దృశ్య రూపమే భౌతిక వాతావరణం. మీ ఆలోచనలు, ఎమోషన్స్, నమ్మకాలు భౌతిక పరిస్థితులను తారుమారు చేసి ప్రభావితం చేయగలవు. ఈ ప్రక్రియలో జీవజాతులన్నీ తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. భౌతిక పదార్థంతో కూడిన చట్రంలో మీ దేహము ఒక ఘన పదార్థంగా మీ కళ్లకు కనిపిస్తుంది. ఎలక్ట్రాన్లు, పరమాణువులు, అణువులు గ్రూపులుగా ఏర్పడి జీవకణాలుగా మారి, జీవకణాలు గ్రూపులుగా ఏర్పడి దేహంలో అవయవాలుగా రూపొందుతున్నాయి. శక్తి యొక్క రూపాంతరమే మీ దేహ పదార్థము. మీ దేహంలో ఎలక్ట్రానులు, పరమాణువులు నిరంతరము ఆత్మభ్రమణము మరియు పరిభ్రమణము చేస్తున్నాయి. అవి నిరంతరము కదలికలను, క్రియారూపాన్ని కలిగిస్తూ చైతన్య శక్తితో నడుపబడుతున్నాయి. మీకు మాంసంలా కనిపించే దేహంలో ఎలక్ట్రానులు, పరమాణువులు ఆత్మభ్రమణము, పరిభ్రమణముల వల్ల శక్తిని నిరంతరము ఇచ్చిపుచ్చుకుంటూ ప్రవహింపజేస్తున్నాయి. దేహము వెలుపల మీరు శూన్యంగా భావించే బాహ్య వాతావరణంలో కూడా ఇదే శక్తి ప్రవాహము, ఇవే ఎలక్ట్రానులు, ఇవే పరమాణువులు ఉంటున్నాయి. బాహ్య వాతావరణంలోని పరమాణువులు, మీ దేహ నిర్మాణంలోని పరమాణువుల మధ్య నిరంతరము శక్తి ప్రవాహం జరుగుతుంటుంది. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు బయట గాలి లోపలికి, లోపలి గాలి బయటకు పోతుంది. అదేవిధంగా మీ దేహంలోని శక్తి బయట వాతావరణంలోనికి, బయట వాతావరణం నుండి దేహంలోనికి శక్తి ప్రవాహం జరుగుతుంది. దేహం లోపల, బయట వాతావరణంలో ఉన్న పరమాణువుల మధ్య విద్యుదయస్కాంత శక్తి, రసాయన శక్తులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రవాహం లేకపోతే జీవశక్తి అనేది భూభౌతిక ప్రపంచంలో మనుగడ సాగించదు. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.